స్నేహితులు మిత్రులు వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారో మీరు వినుంటారు. మేము అడిగేది ఒకటేనండి. ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ కానీ దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక స్టాఫ్ నర్స్ని తీసుకోరు. అలాంటిది ఇలాంటి వాటికి వాళ్ళు ఎలా మద్దతు తెలిపారో మాకు తెలియాలి. మా అధికారులు దీన్ని ఎలా జస్టిఫై చేస్తున్నారు, ఎలా న్యాయంగా సంబోధించుకుంటున్నారో దానికి వివరణ కావాలి. వెంటనే ఈ జీవోని రద్దు చేసేదానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూర్చొని సమాలోచన చేసి దీని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మంచి డెసిషన్ మాకు చూపిస్తారని మేము నమ్ముతున్నాము. మేమే కాదండి, రాబోయే పిల్లలు చాలామంది నర్సింగ్ చదువుతున్నారు, మంచి కోర్సు ఉంది, మంచిగా మాకు ఉద్యోగాలు వస్తాయనేసి చాలామంది వస్తున్నారు ఈ కోర్స్కి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరినైనా కూడా మీరు స్టాఫ్ నర్స్ కింద కూర్చోబెట్టాలనుకుంటున్నారు. మరి మా పిల్లలకి కానీ మా ఫ్యూచర్లో వచ్చే నర్సెస్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని మీరు ఏర్పరచాలంటే ఈ జీవో గురించి సుమాలోచన చేయండి. మంచి మార్గాన్ని వాళ్ళకి చూపించండి. నర్సింగ్ కోర్సుని విలువల్ని తగ్గించొద్దు. దీన్నే మేము కైండ్గా కోరుకుంటున్నాము. మరియు మా సిబి స్టాఫ్స్ ఎంతో ఇదిగా కరోనా టైంలో వాళ్ళు పోరాడి ఎంతోమంది ఫ్యామిలీస్ని కోల్పోయి చాలా వరకు చాలా ఇదిగా ఏ రోజు కూడా మేము డ్యూటీస్కి రాకుండా ఉండలేదు. కరోనా టైంలో ఎంతోమందిని మీరు వదిలేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్కి రాలేదు, కానీ నర్సెస్గా డాక్టర్స్గా మేమందరం కూడా మా విధులను మేము నిర్వర్తించాము. మరి వాటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఈ జీవో నంబర్ ద్వారా మాకు మీరు ఇచ్చే అన్యాయమైన ఇది మాకు వద్దండి. మాకు న్యాయపరంగా ఉండాలి. ఏది కూడా మాకు న్యాయాన్ని చూపించండి, జరిపించండి. ఇదే మేము కోరుకుంటున్నాము. మరియు మా కాంట్రాక్ట్ వాళ్ళని చూడండి. ఎన్ని సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, ఈ గవర్నమెంట్లో మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూడండి. చూసి దాని ప్రకారం మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటామని మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.